సంధ్య ఆల్రెడీ నంద్యాల టీడీపీ టికెట్ విషయంలో సస్పెన్స్ ఉండనే ఉంది. మరి కొత్తగా టర్న్ ఏంటి? అవును, అసలే కాక మీదున్న నంద్యాల టీడీపీ టికెట్ విషయంలో ఇప్పుడు మరో వివాదం. ఇప్పటికే భూమా శిల్ప వర్గాలు నాకంటే నాకే సీట్ కోసం పోటీ పడుతున్నారు. ఆ మ్యాటర్ తర్వాత మాట్లాడదామంటూ చంద్రబాబు అలా అమెరికా వెళ్లారు లేదో మూడో వర్గం ఎంట్రీ ఇచ్చింది. సీటు రేస్లో ఆ ఇద్దరే కాదు నేను కూడా ఉన్నానంటున్నారు మరో వ్యక్తి. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పెడుతున్నారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అనివార్యమైన నంద్యాల అసెంబ్లీ సీటు ఎన్నిక టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబం నుంచే మరొకరికి టికెట్ ఇచ్చే సాంప్రదాయం మన రాజకీయాల్లో ఉంది. పైగా పూర్తి రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కావడంతో భూమా కుటుంబం ఆ టికెట్ ను వదులుకునే ప్రసక్తే లేదంటోంది. నాన్న గెలిచిన నంద్యాలను మళ్లీ తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అఖిలప్రియ. ఆ సీటుకు తగ్గ అభ్యర్థిగా పెదనాన్న కొడుకు బ్రహ్మానందరెడ్డిని చూపిస్తున్నారు ఆమె. ఇటు కర్నూలు జిల్లాలో పట్టున్న శిల్ప సోదరులు కూడా తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నంద్యాల సీటును తమకే కేటాయించాలని పట్టుబడుతున్నారు. కాదంటే టీడీపీని వీడడానికైనా సిద్ధమంటూ ఇప్పటికే శిల్ప మోహన్ రెడ్డి సంకేతాలిచ్చారు. దీంతో రెండు వర్గాల పట్టును చూసిన పార్టీ అధిష్టానం చర్చలకు పిలిచింది. పార్టీ చీఫ్ చంద్రబాబు రెండు వర్గాలతో భేటీ అయ్యారు. తన అమెరికా టూర్ పూర్తయ్యాక నంద్యాల గురించి మాట్లాడతానన్నారు. ఇప్పటి వరకు సీన్లో పోటాపోటీగా ఉన్నది ఈ రెండు కుటుంబాలే. కానీ ఇప్పుడు కొత్తగా తెరపైకి మరో వ్యక్తి వచ్చారు. ఆయనే శ్రీధర్ రెడ్డి. ఈయన ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలో జంప్ అయిన మొదటి ఎంపీ ఎస్పీవై రెడ్డి మేనల్లుడు శ్రీధర్. పార్టీ పరంగా పట్టు మాట ఎలా ఉన్నా నంద్యాలలో మాత్రం గ్రిప్ ఉంది. సడన్ ఎంట్రీ ఇచ్చిన శ్రీధర్ రెడ్డి ఇప్పుడు నంద్యాల టికెట్ కోసం గలం విప్పారు. అయితే దానికో కండిషన్ పెట్టారు. సాంప్రదాయం ప్రకారం టికెట్ భూమా కుటుంబానికి ఇస్తే ఓకే, కాదు మరో వ్యక్తికి కుటుంబానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం అది తానే కావాలంటున్నారు. మొదటి నుంచి నంద్యాల టికెట్ పై భూమా శిల్పా వర్గాలతో పాటు మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పోటీ పడ్డారు. చివరికి ఫరూక్ రాజకీయంగా రాజీ పడ్డంతో పోటీ రెండు వర్గాల మధ్య పీకు చేరింది. ఇప్పుడు ఈ సమయంలో ఇస్తే భూమాకు లేదంటే మాకు అంటూ ఎస్పీవై రెడ్డి కుటుంబం నుంచి కొత్త మెలిక రావడం టీడీపీకి కొత్త తలనొప్పిగా మారింది. స్విచ్ పవన్ కళ్యాణ్ కేంద్రానికి లేఖ రాసినట్టున్నారు. లెటర్ మ్యాటర్ ఏంటి? ఎస్ సంధ్య, అవును, ఏపీని ఒకలా తెలంగాణలో ఒకలా చూడడం సరికాదన్నారు. కేంద్రం రెండు రాష్ట్రాలను సమానంగా చూపించాలి కానీ వివక్ష చూపించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పవన్ రాసిన ఈ లేఖకు కారణం మిర్చి మంటలే. పంటకు మద్దతు ధర అందిస్తామంటూ ముందుకొచ్చిన కేంద్రం 5,000 ఇస్తామనడం శోచనీయమన్నారు పవన్ కళ్యాణ్. పైగా ఏపీలో 88 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేస్తూ తెలంగాణలో మాత్రం 33,000 మెట్రిక్ టన్నులై ఎందుకు కొంటున్నట్టు అని ప్రశ్నించారు. తెలంగాణలో రైతుల దగ్గర ఇంకా పంట మిగిలే ఉందని గుర్తు చేశారు. తెలంగాణలోనూ 88 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చిని కొనుగోలు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఇక మిర్చి మంటలకు సంబంధించి న్యూస్ సంధ్య. ఖమ్మంలో మిర్చి మంటను పరిశీలించేందుకు వెళ్లారు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. కేంద్రం చొరవ తీసుకుంటే తప్ప తెలంగాణలో మిర్చి కొనుగోలు చేసే పరిస్థితి లేదని విమర్శించారు. దాడి చేశారని ఆరోపిస్తూ అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. కేంద్రం ఇస్తున్న మద్దతు ధరను విమర్శిస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. ముందు 33,000 మెట్రిక్ టన్నులు కొనండి, తర్వాత కేంద్రం చూసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రెండు నెలలుగా రైతులు ఇబ్బంది పడతా ఉంటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు ఒక్క రూపాయైనా ఒక్క కేజీ కొనుగోలుకైనా మిర్చి కోసం మీరు ఏమైనా చేశారా? ఇంకొక మాట అన్నాడు, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగాయని. అవును, మేము కుక్కలమే. కుక్కలు అనేటువంటి విశ్వాసంతో ఉండేటువంటి కుక్కలు. మీకు విశ్వాసం లేదు, కుక్కలుగా ఉండేటువంటి విశ్వాసం మాకుంది కాబట్టి మేము ఈరోజు
కొద్ది గొప్ప రైతులను ఆదుకోవడం కోసం ముందుకు వచ్చాం. 33,700 మెట్రిక్ టన్స్ ఎట్లా కొంటారన్నాడు. ముందు కొనుగోలు చెయ్యే బాబు, 33,700 టన్నులు కొనుగోలు చెయ్యి, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీని భయం ఏంటంటే రీసైక్లింగ్ అవుతుందేమో అనేటువంటి ఆలోచన కూడా తప్పించడం కోసం ప్రభుత్వం కొంత ఈ రకంగా ఆలోచన. సంధ్య, ఏపీ మిర్చి రైతులకు కేంద్రమే కాదు ఏపీ ప్రభుత్వం కూడా సాయం చేస్తున్నట్టుందిగా? అవును, కేంద్రం ఇచ్చిన మద్దతుపై అసంతృప్తిగానే ఉన్నా రైతులకు మాత్రం రాష్ట్రం తరపున మేలు చేస్తామంటోంది ఏపీ. కేంద్రం జోక్యం చేసుకుంది కదా అని వదిలేయకుండా స్టేట్ బోనస్ ను యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు మంత్రులు. అంతేకాదు క్వింటాళ్లకు క్వింటాళ్లుగా తరలి వస్తున్న మిర్చిని సకాలంలో కొనేందుకు మరో 5 సెంటర్లను ఏర్పాటు చేయబోతోంది. కేంద్రం క్వింటా మిర్చికి 5,000 ప్రకటించింది. కానీ క్వాలిటీ మిర్చి మార్కెట్లో ఇప్పటికే 6,000 పలుకుతోంది. దీంతో సెంట్రల్ సాయంపై అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఢిల్లీ నుంచి నేరుగా అమెరికా వెళ్లిపోయినా రాష్ట్రంలో మిర్చి కొనుగోళ్ల వ్యవహారంపై ఆరా తీస్తూనే ఉన్నారు. చంద్రబాబు సూచనల మేరకు రైతు సంఘాలు, వ్యాపారులతో భేటీ అయ్యారు మంత్రులు సోమిరెడ్డి, ప్రత్తిపాటి. మిర్చికి గిట్టుబాటు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. అందిందే అవకాశంగా రైతుల్ని దోచుకుంటే మాత్రం సహించేది లేదని వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు కేంద్రం సాయం ఈ నెల 31 వరకే అందనుండడంతో రైతుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. రోజు క్వింటాళ్ల మిర్చి తరలి వస్తోంది. దీంతో ఆ ఒత్తిడి కూడా లేకుండా మార్కెట్లకున్న సెలవుల్ని రద్దు చేయడంతో పాటు కొత్తగా 5 కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కర్నూలు కానీ, ఒంగోలు, వినుకొండ, నడికుడి, నందిగామ ఈ 5 పాయింట్ల్లో కూడా ఇక్కడున్న ఎవరైతే బయర్స్ ఉన్నారో, ఇక్కడ ఎక్స్పోర్టర్స్ అండ్ మర్చెంట్స్, వారిని కూడా శని ఆదివారాల్లో ఆ 5 పాయింట్లు డీసెంట్రలైజ్ చేసి ఆ ప్రాంతంలో ఉండేటువంటి మిరపని అక్కడే కొనేటువంటి విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని మేము ఆదేశించడం జరిగింది. వారు కూడా యాక్సెప్ట్ చేశారు. రేపేమో నడికుడి అండ్ నందిగామ రేపు ప్రారంభిస్తారు. ఎల్లుండి మిగిలిన 3 సెంటర్లు కూడా ప్రారంభించి మొత్తం 5 డీసెంట్రలైజ్ చేసి ఇక్కడ సెలవు దినాలు ఉన్నప్పుడు కూడా అక్కడ శని ఆదివారాలు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇప్పటికే వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చిన మంత్రులు రైతుల్లోనూ భరోసా నింపే ప్రయత్నం చేశారు. కేంద్రం ఇచ్చే మద్దతుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున 1,500 రూపాయల బోనస్ కొనసాగిస్తామన్నారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మేమిచ్చే సపోర్ట్ ప్రైస్ 1,500 రూపాయల కాంపెన్సేషన్ కొనసాగిస్తాం. అవసరమైతే జూలైలో కూడా కొనసాగిస్తాం. రైతులు దయచేసి ఆందోళన పడబాకండి. అదేవిధంగా ట్రేడర్సు ఈరోజు మార్కెట్ యార్డ్లో 2 మంత్రులు సమావేశం పెట్టారు. ట్రేడర్స్ ఏదో రైతుల దగ్గర అధిక ఉత్పత్తి వచ్చింది, స్టాక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అలుసుగా తీసుకోవద్దు, మంచిది కాదు అని చెప్తున్నాం. రైతు సంఘాలు, వ్యాపారులతో సమావేశం విషయాల్ని, ప్రకటించిన అంశాల్ని చంద్రబాబుకు అప్డేట్ చేశారు మంత్రులు. చంద్రబాబు సూచనల ప్రకారం మార్కెట్లో వ్యాపారులపై నిఘా పెట్టి దోపిడీకి ఫుల్ స్టాప్ పెడతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వారికి లభిస్తున్న గౌరవ వేతనాన్ని నెలకు 6,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రగతి భవన్లో జరిగిన ఆశా వర్కర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. వచ్చే ఏడాది మరోసారి వేతనం పెంచుతామని కూడా సీఎం హామీ ఇచ్చారు. ఆశా వర్కర్లను ఇక నుంచి తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా పిలవాలని చెప్పారు. ఒకటి నంబర్ 1 ఏఎన్ఎంల రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మొట్టమొదటి ప్రిఫరెన్స్ మీకు ఇస్తారు, ఇవ్వాలి. ట్రైనింగ్ అయి క్వాలిఫైర్లకు మాత్రం ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. మీ డిపార్ట్మెంట్ మీకు పనిచేస్తారు కాబట్టి అది 100% లక్ష్మణరెడ్డి గారు అది ఎన్ష్యూర్ చేయండి. వీళ్ళను విలేజ్ హెల్త్ వర్కర్స్ అనో ఇంకో వర్కర్స్ అనో మంచి పేరు ఏదైనా పెట్టుకొని మీరు వాళ్ళ మీద డిపెండ్ కాకుండా కేంద్రం కూడా ఏదో ఇచ్చేయిస్తాడు, సత్యం చేస్తాడు, అది ఉండదు. మనము మన గవర్నమెంట్ నుంచే డబ్బు ఇచ్చుకుందాం, ఇప్పుడు కొంత ఇచ్చుకుందాం, నెక్స్ట్ మళ్ళా ఇంకో 2 స్టెప్లలో చేసుకుందాం. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఎంత డబ్బు వస్తే మంచిది? ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో మొదలు పెంచినప్పుడు వాళ్ళకి ఎంత పెంచినాం? అంగన్వాడికి ఎంత పెంచారు హరీష్? ఫస్ట్ స్టెప్లో 4,000 పెంచారు. 4,000. ఒక పని చేద్దాం. మొన్న నేను పెట్టిన బడ్జెట్లో నాకు డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగిన, నేను సాధారణంగా ఏం చేస్తారంటే 100%, 200% పెంచుతారు. 1,500తో 3,000 స్టార్ట్ చేస్తారు. అట్లా కాకుండా కొంచెం గౌరవప్రదంగా ఉండాలంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు ఒక 6,000 రూపాయలు సెట్ చేసుకుందాం. 6,000 ఇప్పుడు చేసుకుందాం.
మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చే వద్దు అయిపోయి 6,000కే బంగ్లా కట్టినట్టు చేయబడుతుంది. అట్లా కాదు కదా. మీరు మంచి తెలంగాణ ఆరోగ్య సంరక్షకులు కావాలి, ఒక ఆరోగ్య సైన్యం కావాలి రేపు. ఎందుకంటే ఇప్పుడు మనం ముసలిలో అయిపోతున్నాం. రేపు జరగబోయే తెలంగాణ ఏదైతే ఉంటుందో మనకు చాలా కష్టపడి తెచ్చుకున్నాం కదా రాష్ట్రం. మనం రేపు పెరిగే తెలంగాణ, రేపు పుట్టిన పిల్లలు ఇంత బలంగా పెరిగితే, ఎంత మంచిగా ఉంటే, ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత గొప్ప రాష్ట్రం తయారవుతుంది. అంతే కదా. అది చేయడంలో మీ పాత్ర గీడికే అయిపోదు. మీకు 6,000 కాడికే ఉండదు. నేను మళ్ళొక్కసారి పెంచుతా, మీకు ఇలా హామీ ఇస్తా ఉన్నా. మళ్ళొక్కసారి కూడా మంచిగా పెంచుదాం. అది వచ్చే బడ్జెట్లు డబ్బులు పెట్టుకొని బాగా చెప్తాను. ఎందుకంటే మీకు చెప్పినమంటే జరగాలి కదా. ఈరోజు నేను అన్నాను అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు రావాలి డబ్బులు, వస్తే దాని గౌరవం, లేకపోతే ఎట్లుంటుంది రాదు. అందువల్ల అరేంజ్మెంట్ చేసుకొని జేబులో పెట్టుకొని మనం ఖర్చు పెట్టాలి కదా. నెక్స్ట్ బడ్జెట్ ముందు ఏం చేస్తామంటే మళ్ళీ బడ్జెట్లో పెట్టి నేను మిమ్మల్ని ఇంచుమించు అంగన్వాడీల స్థాయికి తీసుకుపోయి పనిచేస్తా. ఆ లెక్కలు చేద్దాం. వెల్కమ్లు, పూల బొకేలు, పలకరింపులు, ఫోటోలు ఇంకెక్కడ అమెరికాలో. అవును, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన మొదలైంది. అగ్రరాజ్యంలో ఆయన అడుగు పెట్టగానే అక్కడి తెలుగుదేశం శ్రేణులు, ప్రవాసాంధ్ర ప్రముఖులు రిసీవ్ చేసుకున్నారు. వాళ్లతో మాటామంతి తర్వాత పెట్టుబడులే లక్ష్యంగా వివిధ రాష్ట్రాల అధిపతులతో వరుస భేటీలు నిర్వహించారు. ఏపీకి మరిన్ని పెట్టుబడుల్ని ఆహ్వానించేందుకు ఏపీ సీఎం చేపట్టిన అమెరికా టూర్ బిజీగా సాగుతోంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ ఉదయం 7 గంటలకు ఆయన కాలిఫోర్నియాలో ల్యాండ్ అయ్యారు. చంద్రబాబు రాకతో అక్కడి తెలుగుదేశం శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకొని స్వాగతం పలికారు. తొలి రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీ బ్రౌన్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇండియన్ ఎంబసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇప్పటికే అనంతపురానికి కియా మోటార్ వెహికల్స్ సంస్థను తీసుకొచ్చిన బాబు మరో ప్రముఖ కార్ల సంస్థ టెస్లాను ఏపీలో లాంచ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఏపీలో వనరులు, అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. తొలి రోజు పర్యటనలోనే ఐటీ సంస్థ ఒర్కల్తో పాటు కార్ల సంస్థ టెస్లాపైనే గట్టిగా ఫోకస్ పెట్టారు సీఎం. వారి నుంచి హామీ తీసుకుంటే పెట్టుకున్న టూర్ లక్ష్యంలో అతిపెద్ద ప్రాజెక్ట్ పూర్తయినట్టే లెక్క. మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్తో పాటు మొత్తం 17 మంది సభ్యులు చంద్రబాబుతో అమెరికా వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం 300 సంస్థల ప్రముఖులతో భేటీ అవుతారు. అక్కడే ప్రవాసాంధ్రులతోనూ భేటీ అవుతారు. ఏపీ పెట్టుబడులకు ఎంత అవకాశం ఉంది, ఏ రంగాలు ఏపీ ద్వారా లబ్ధి పొందొచ్చో ఆయా సంస్థలకు వివరిస్తారు సీఎం. వైసీపీ ప్లీనరీకి డేట్స్ కన్ఫర్మ్ చేసినట్టున్నారు. అవును, జూలై 8, 9 తేదీల్లో విజయవాడలో వైసీపీ ప్లీనరీ నిర్వహించేందుకు నిర్ణయించారు. 2 రాష్ట్రాలకు కలిపి ఈ ప్లీనరీ నిర్వహిస్తామని చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. అంతకంటే ముందు జూన్ మాసంలో జిల్లాల ప్లీనరీలు, మే ఆఖరు వారంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీలు జరుగుతాయన్నారు ఉమ్మారెడ్డి. ఈసారి విజయవాడలో ప్లీనరీ సమావేశాలు 2 రోజుల పాటు జరగబోతా ఉన్నాయి. అది కూడా జూలై 8, 9 తేదీల్లో. జూలై 8వ తేదీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కూడా ఉంది. దాన్ని పురస్కరించుకొని 8, 9 తేదీల్లో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఈ 2 రాష్ట్రాలకి కలిపి ఇక్కడ ఈ సమావేశాలు జరుగుతాయి. దీనిలో ఇందాక నేను జిల్లా సమావేశాలు అన్నప్పుడు 2 చోట్ల అక్కడైతే 13 జిల్లాల్లో సమావేశాలు జరుగుతాయి. తెలంగాణ ప్రాంతంలో అయితే జిల్లాలు చాలా ఎక్కువైనాయి, 31 జిల్లాలు అయినాయి. కాబట్టి మొత్తం అన్నీ కలిపి హైదరాబాదులోనే ఒకేసారి సమావేశం జరిపి అన్ని సమస్యల్ని వాళ్ళు డిస్కస్ చేసి తీర్మానాలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. 8, 9 తేదీల్లో విజయవాడలో జరిపేటటువంటి ఈ ప్లీనరీ సమావేశం, ఈ సమావేశానికి వివిధ స్థాయిల్లో నాయకత్వం అందరూ మరి ఆహ్వానించబడతా ఉన్నారు.
13,000 మంది నాకు ఈ ఆహ్వానితులు ఉండేదానికి అవకాశం ఉంది. దానికి విస్తృతమైన ఏర్పాట్లు ఇక్కడ చేస్తూ ఉన్నాం. వివిధ సౌకర్యాలు చూడటానికి మేము పార్టీ అధ్యక్షులు కమిటీలు కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఏదో భోజన వస్తని, మంచినీళ్ళు వస్తని, అక్కడ ప్లేనరీ ఏర్పాట్లు, డయాస్ ఏర్పాట్లు, ఇవన్నీ కూడా వీటికి అన్ని స్థాయిల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ హోదా అయితే దక్కింది, కానీ సర్వీసెస్ ఎప్పటి నుంచి? సర్వీసులు ఇప్పట్లో నడిచే అవకాశం కనిపించడం లేదు. ఏడాది కాలం తర్వాతే అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు. రన్వే పనులు పూర్తి కావడానికి 12 నెలల టైం పడుతుందని, ఆ తర్వాతే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు ఆయన. విజయవాడ ఎయిర్పోర్ట్ ఇప్పుడు రన్వే ఎక్స్టెన్షన్ వర్క్ అవుతుంది అండ్ స్ట్రెంథనింగ్ ఇట్. అది అయిపోతే మీకు కంప్లీట్ అయిపోతే వైడ్ బాడీస్ కూడా దిగడానికి అవకాశం ఉంటుంది. ఫ్రమ్ ద డే వీ గెట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోయింగ్, ఫ్రమ్ దట్ డే ఇట్ ఈస్ ఇంటర్నేషనల్. ఇప్పటికే నాకు అర్థమైన మట్టుకి చాలామంది వారి అందైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ఢిల్లీ ప్రయాణికులు చూస్తే చాలామంది అబ్రాడ్ వెళ్ళే కనిపిస్తూ ఉన్నారు డిఫరెంట్ డెస్టినేషన్స్కి. ఇక్కడి నుంచి అక్కడ, దెన్ ఇక్కడి నుంచి విజయవాడ బెంగళూరుది చూస్తే, గన్నవరం సేమ్ ఎయిర్పోర్ట్ బెంగళూరు చూస్తే అదే కనిపిస్తుంది. సో మీకు పొటెన్షియల్ అయితే ఉంది. ఇది వాల్టి 2 స్టేట్స్. చూస్తూనే ఉండండి TV9.